బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇది పొద్దున జనసేన ప్రకటించిన 18 స్థానాల్లో కూడా నడుస్తుంది. 18 అక్కడ పరిస్థితి అండి. ఎందుకంటే 21 అని 18 అనౌన్స్ చేశారు. ఇంకా మూడు స్థానాలు. ఆ 18లో కూడా కొన్ని రకాల తిరుగుబాట్లు జరుగుతాయి. ఇప్పుడు రాయలసీమలో జనసేన వాళ్ళు తిరుపతి రైల్వే కోడూరు తీసుకున్నారు. రైల్వే కోడూరులో క్యాండిడేట్ లేడు వాస్తవానికి. నిన్న జరిగిన ఇష్యూ చెప్తా. యనమల భాస్కర్ రావు లేదు, నిన్న జరిగిన ఇష్యూ. వైఎస్ఆర్సీపీ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేసి ఒక అతన్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. డాక్టర్ యనమల భాస్కర్ రావు టికెట్ ఇచ్చారు. ఆయన జనసేన క్యాండిడేట్ కాదా? జనసేన అంటే వైసీపీ నుంచి, ప్రజల నుంచి వచ్చిన ఆలోచన. ప్రజల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఆల్రెడీ ఇది ఒక పెద్ద వైరల్ అయింది సోషల్ మీడియాలో. అంటే మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నోడిని క్యాండిడేట్ లేకపోతే రైల్వే కోడూరు కాకపోతే ఇంకో కాలేజ్ మదనపల్లి ఉంది కదా. మదనపల్లిలో రామదాస్ చౌదరి ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మైనార్టీకి ఇచ్చారు. కాళహస్తి కూడా కోట వినత చాలా. మదనపల్లి ఫస్ట్ నుంచి మైనార్టీస్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినప్పుడు యాంటీ మైనార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి రామదాస్ చౌదరికి ఇవ్వచ్చు కదా. జనసేన పార్టీ ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాడు కదా. మరి అక్కడ సీటు రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇచ్చాడు? 2 సీట్లు ఇప్పుడు రైల్వే కోడూరు పోతుంది, మదనపల్లి పోతుంది క్యాస్ట్ ఈక్వేషన్లో. ఇప్పుడు మదనపల్లి ఏమవుతుంది? అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మైనార్టీస్కి ఇచ్చారు, టీడీపీ వాళ్ళు మైనార్టీస్కి ఇచ్చారు. ఇప్పుడు మిగిలిన హిందువులు ఇప్పుడు వాళ్ళందరూ 40,000, 2,20,000 ఓట్లు, 40,000, 1,80,000 ఓట్లు. మరి వీళ్ళు ఏం చేయాలి? రామదాస్ చౌదరి జనసేన నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు. దొమ్మలపాటి రమేష్, జయరాం నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూడా టికెట్ అక్కడ ఆశించాడు. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టి అక్కడ మైనార్టీ ఇవ్వడం అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రైల్వే కోడూరు లాస్ అవుతున్నారు. సేమ్ మదనపల్లి కూడా ఛాన్స్ వైసీపీ వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీళ్ళు సీట్ల సర్దుబాటు అనేది జగన్ ఎత్తిన పాలు పోసినట్లయింది. క్లియర్గా ఒక మాట చెప్పాలంటే వీళ్ళ సీట్ల సర్దుబాటు చర్య జగన్మోహన్ రెడ్డిని ఎత్తిన పాలు పోసారు. ఇప్పుడు ఈ 18 సీట్లలో మీ అంచనా ప్రకారం జనసేన పార్టీకి అనౌన్స్ చేసిన 18, మిగతా 3 పక్కన పెడదాం, అవి ఏ విధంగా ఉంటాయి? ఇంకా ఏం క్లారిటీ లేదు దాని మీద. అవినిగడ్డ కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ విజయవాడ వెస్ట్ అది అన్నారు, అది ఎలాగో బీజేపీ కోటలో వెళ్ళిపోయింది. పాలకొండ అంటున్నారు, అది రిజర్వ్డ్ సీట్. సో ఈ వీటిని పాలకొండ ఓడిపోతుందండి. అసలు లాస్ట్ టైం పాలకొండ సిపిఐ కంటెస్ట్ చేసింది, జనసేన ఎందుకు తీసుకుందో? ఈ 18 సీట్లో మీ లెక్క ప్రకారం ఎక్కడ జనసేనకి ఎడ్జ్ ఉంది? అంటే 18 సీట్లలో ఇందాక చెప్పిన రాయలసీమలో ఉన్న 2 సీట్లు అవుట్, శ్రీకాకుళంలో ఇచ్చిన సీట్లు అవుట్. ఇక వాళ్ళకున్న ఎడ్జ్ ఈస్ట్ వెస్ట్లో. తర్వాత విశాఖలో మనకు ఎలమంచిలో అవి ఇచ్చారు. అటు సైడ్ కొంచెం జనసేన విశాఖ సౌత్ అనౌన్స్ చేయలేదు అంటున్నారు. తర్వాత మచిలీపట్నం పార్లమెంట్కి వచ్చేసరికి అవనిగడ్డ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవనిగడ్డ గెలుస్తారు జనసేన. తర్వాత విజయవాడ వెస్ట్ కూడా ఇవ్వాలి, పోతిన మహేష్కి ఇవ్వాలి. డైరెక్ట్ విన్నింగ్ క్యాండిడేట్ అక్కడ. అతన్ని కాదని మళ్ళీ ఇక్కడ బీజేపీని తీసుకొచ్చి పెట్టిన ఒక ప్రయోగం. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే, అంటే వీళ్ళ చర్యలు చూస్తుంటే మనకు వచ్చిన ఆలోచన, ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అంటే ప్రభుత్వం అంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు నాకు ఆలోచనలో వీళ్ళు సీట్లను సర్దుబాటు చేసినట్టు అనిపించింది. కానీ తెలంగాణతోటి ఆంధ్రాని కంపేర్ చేస్తే ఇక్కడ ప్రజా వ్యతిరేకత 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలే కదా అయింది. ఇప్పుడు వ్యతిరేకత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సంక్షేమ పథకాలు ఇస్తా అని ఇచ్చాడు. ఒక అభివృద్ధి పదంలో 0, పూర్తి స్థాయిలో 0. అండ్ యువత కనెక్ట్ చేసిందంటే రాజధాని ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు యూత్. అది వ్యతిరేకత కిందకి పూర్తిగా పోట్లే ఆలోచనలో పడేసింది. మరి అటువంటిప్పుడు ఇక్కడ అభ్యర్థి అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. 100% మన టీడీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ సాధిస్తుంది అని ఒక అత్యుత్సాహం లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏమైందంటే పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని అకామిడేట్ చేసే విషయంలో చేశారు. సో మీ లెక్క ప్రకారం జనసేన 18 స్థానాల్లో కాదు, వాళ్ళు పోటీ చేసే 21 స్థానాలు, మిగిలిన 3 స్థానాలు కూడా రేపు అనౌన్స్ చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడున్న 18 స్థానాల్లో ఒక 8 నుంచి 10 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ సీట్లు పోతున్నాయి, శ్రీకాకుళం సీట్లు పోతున్నాయి. ఇక్కడ రాయలసీమ మినహాయించాలి. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో వాళ్ళు కేటాయించిన సీట్లలో గుంటూరులో 0, తెనాలి ఒకటే. అది కూడా కొంచెం డౌట్లో ఉంది. అవునా? ఎందుకంటే మనోహర్ గారు కూడా టఫ్ ఫైట్ ఎందుకుంది? అక్కడ లోకల్ ఆలపాటి రాజా ఉన్నాడు. ఆలపాటి రాజాని ఇంతవరకు కోఆర్డినేట్ చేసుకోలే. చూడండి, ఆయన వచ్చి మైక్ పట్టుకొని స్పీచ్ చేస్తున్నప్పుడు ఈయన లేచిపోయిన సందర్భాలు ఉన్నాయి అక్కడ. అక్కడ లోకల్ ప్రజలు ఏమనుకుంటారు? మీరు ఇక్కడ కూర్చుంటారు, మనం అక్కడ కూర్చుంటాం, అందరం. కానీ ప్రజలు ఇంపార్టెంట్ కదా. ఎదురుగా 100 మంది ప్రజలు సీట్లలో కూర్చొని చూస్తుంటారు. ఒక చిన్న సభకు నేను వెళ్ళా, ఒక ఆడియన్గా వెళ్ళి వెనక కూర్చున్నప్పుడు ఆలపాటి రాజా గారు స్పీచ్ ఇచ్చారు, నాదెళ్ల మనోహర్ గారు స్పీచ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈయన లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నట్టు?
సో ఈ వాకౌట్ కల్చర్ అనేది ఇప్పుడు ఈ కూటమిలో పెరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ఏ మెసేజ్ వెళ్తుంది? అవును, వీళ్ళిద్దరికి సంధి కుదరదు, సయోధ్య ఇదంతా కలిసి శివకుమార్ కలిసి వస్తుంది, సయోధ్య కుదరలేదు సిచ్యువేషన్స్. కానీ దేవినేని ఉమా విషయంలో అలాంటిగా, దేవినేని ఉమా మొదటి నుంచి కూడా పార్టీకి లాయల్, అవును, పార్టీకి లాయల్గా ఉంటాడు. ఆ టికెట్ వసంత కృష్ణ ప్రసాద్కి వచ్చిన పార్టీ గెలవాలని ఒక ఆలోచనతోటి అతనికి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకుండా పరోక్షంగా కింద క్యాడర్ని పనిచేయమని చెప్తాడు. అంటే అటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. రైట్. సో ఆ కాంపన్సేట్ చేసేటువంటి ప్రక్రియ అనేది అధినేతలు కానీ పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య కానీ జరగడం లేదు. అభ్యర్థుల యొక్క ఎంపిక విషయంలో తడబాటు పడారు కూటమి. దాంతోపాటు అభ్యర్థుల్ని ఎంపిక చేసిన తర్వాత లోకల్ లీడర్షిప్ తోటి అభ్యర్థిని కోఆర్డినేట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఓకే. ఇంకొక విషయము మనం మాట్లాడుకుంటే, అసలు ఈ సామాజిక లెక్కలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మంచి ప్రశ్న. సామాజిక లెక్కలు వేసి కరెక్ట్గా బీసీలు అనేటువంటి ఒక ఎవరు ఊహించలే కొన్ని నియోజకవర్గాల్లో బీసీలు తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేశారు. ఈ కూటమి బీసీ ఫార్ములాని సరిగా ఫాలో అయిందా? దానికి సరిగ్గా కౌంటర్ చేయగలిగిందా మీ అంచనా ప్రకారం? యాక్చువల్గా ఈ విషయం మీద కూడా మనం సర్వే తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలని చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి హోల్డ్లో పెట్టుకుంటాడని తెలిసిన విషయం. కానీ మొన్న సీట్ల విషయంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వడ్డెర సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, రాజులు ఎక్కువ ఉంటారు, కమ్మోళ్ళు ఎక్కువ ఉంటారు, బీసీలో యాదవ కమ్యూనిటీ ఉంటుంది, ముస్లిం మైనార్టీస్ ఎక్కువ ఉంటుంది. మైనార్టీ ఓట్ బ్యాంక్ కీలకం. మైనార్టీస్కి 2 సీట్లు ఇచ్చారు. తర్వాత పద్మశాలీలు ఉంటారు, వేవర్స్, మంగళగిరి కానీ ధర్మవరం కానీ వెంకటగిరి కానీ మదనపల్లి కానీ చేనేతలు ఎక్కువ. అంటే ఈ చేనేతల కమ్యూనిటీని ఎక్కడ సర్దుబాటు చేశారు? వడ్డెర కమ్యూనిటీని ఎక్కడ సర్దుబాటు చేశారు? ఓకే. బోయ వాల్మీకి ఎక్కువ, ఏది కర్నూలు, అనంతపురం, హిందూపూర్. మరి బోయ వాల్మీకిలను ఎక్కడ కోఆర్డినేట్ చేశారు? అంబికా లక్ష్మీనారాయణ అని హిందూపూర్ పార్లమెంట్లో ఉంటాడు. అంబికా లక్ష్మీనారాయణ గారు బోయ వాల్మీకి సంఘానికి అధ్యక్షుడు. అతను అనంతపూర్ పార్లమెంట్ అడుగుతున్నాడు. మరి అక్కడ అకామిడేట్ చేస్తే మూడు పార్లమెంట్లకు ఉపయోగమే కదా, వాళ్ళ కమ్యూనిటీ అంతా వేస్తుంది కదా. అంటే ఇక్కడ సామాజిక, ఇప్పుడు రాజంపేట ఉంది, రాయలసీమలో రాజుల కమ్యూనిటీ ఉంటుంది. రాజుల కమ్యూనిటీ ఎక్కడ తీసుకొచ్చేసారు? రాజంపేట ఇంకా అసెంబ్లీ డిక్లేర్ చేయాలి. రాజంపేట అసెంబ్లీ డిక్లేర్ చేయాలి. నిన్నటిదాకా జగన్మోహన్ రాజు టికెట్ అనౌన్స్మెంట్ క్లియర్గా ఉంది అన్నారు. అయితే బీజేపీ వాళ్ళకు పార్లమెంట్ రెడ్డిస్కి ఇచ్చాక మరి బలిజలకు కూడా అకామిడేట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు కాపులకే 21 సీట్లు ఇచ్చాడు కదా. పవన్ కళ్యాణే పెద్ద కాపు కదా. కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీ సీట్లు పవన్ కళ్యాణ్ కాపే కదా. అంటే పొత్తే కాపులతో పెట్టుకున్నప్పుడు ఇక్కడ బలిజల్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. రాజంపేటలో 100% చేయాలనుకున్నప్పుడు చేయాలి. కానీ అక్కడ గెలిచే అభ్యర్థి ఉన్నప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి అక్కడ? ఓకే. ఇవన్నీ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే క్యాస్ట్ ఈక్వేషన్ అనేది పూర్తి స్థాయిలో ఫాలో అవ్వలే. ఓకే. అండ్ నెల్లూరులో మళ్ళీ జగన్కి అడ్వాంటేజ్ ఉంది. నెల్లూరు పార్లమెంట్ 7 అసెంబ్లీ సెగ్మెంట్ అందరు రెడ్డిసే పోటీ చేశారా? నెల్లూరు పార్లమెంట్లో నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, తర్వాత వెంకటగిరి, ఉదయగిరి అందరు రెడ్డిసే పోటీ చేస్తున్నప్పుడు బీసీలకు ఎక్కడిచ్చారు? నెల్లూరులో యాదవ కమ్యూనిటీ ఎక్కువ కదా, అవునా? మరి అక్కడ నెల్లూరు పార్లమెంట్ అయినా కనీసం నారాయణ గారు మిగతా అన్ని, అవును, ఇప్పుడు కనీసం నెల్లూరు పార్లమెంట్ అయినా బీసీకి ఇస్తే అయిపోద్దిగా. బీసీలో ఓటు పడి అక్కడ వేయలేదు. క్లియర్గా మీకు అర్థమవుతుంది. రాజంపేట పార్లమెంట్లో 7 అభ్యర్థులు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంపీ అభ్యర్థి రెడ్డి, మదనపల్లి ముస్లిం మైనార్టీ తీస్తే పీలేరు రెడ్డి, పొంగనూరు రెడ్డి, తంబలపల్లి రెడ్డి, రాయచోటి రెడ్డి. అక్కడ ఉన్న కమ్యూనిటీ ఏంటిది? ఒక్కొక్క నియోజకవర్గంలో బలిజలు, కాపులు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ చేశారా? జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశాడు అభ్యర్థుల విషయంలో. ఒక నియోజకవర్గం మొన్న నేను చూసా, మైలవరం నియోజకవర్గం చూస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తిరుపతి యాదవ్. ఊఈస్ తిరుపతి యాదవ్ అని మనం అక్కడ సర్వే చేస్తున్నాడు. పెద్ద పేరున్న లీడర్ ఏం కదా, ఒక జెడ్పీటీసీ. అతని గురించి ప్రజలు అడిగినప్పుడు సొంత ఇల్లు లేదు అతనికి, సొంత ఇల్లు లేదు. అంటే అటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేశాడు అక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ధైర్యం చేయలేకపోయాడు. అంటే క్యాండిడేట్ల విషయంలో బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 లేవని చెప్పుకొని, అంటే అక్కడ లోకల్ ప్రజలు అంటున్నారంటే ఒక సామాన్య మనిషికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ కొంత సింపతి క్లియర్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా ర్యాలీ చేయొచ్చు ఓటింగ్ అనేది క్లియర్గా. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, బాగా చేసిన వ్యక్తి. కానీ ఇతను సామాన్యుడు.
ఒక సామాన్యుడు అతను తీసుకెళ్లే స్లోగన్ కూడా భలే విచిత్రంగా ఉంది. మీలో ఒకరిని మీ ఇంటి బిడ్డని చెప్తున్నాడు. ఓకే, అంటే ప్రజల్లో ఎంత కనెక్టివిటీ ఉంటుంది. ఆ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి సీట్ల విషయంలో ఎంత జాగ్రత్త పడి టికెట్లు డిక్లేర్ చేసి క్యాంపెయిన్కి ఎంత వ్యూహం చేసాడు, ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కూటమి టీం అనేది పూర్తి స్థాయిలో విఫలమైంది. ఓకే, ఇప్పుడు ఇంకా 40 రోజులు ఉంది. ఈ 40 రోజులు జాగ్రత్తగా చేసుకోకపోతే కూటమి పెద్ద ప్రమాదంలో పడే అవకాశం. రేపు భవిష్యత్తులో ఈ 3 పార్టీలో ఒక పార్టీ జీరో అయిపోతుంది. ఓకే, లేదా ప్రజా వ్యతిరేక ఓట్ బ్యాంకు వన్ సైడ్గా కూటమికే పడుతుంది అనుకున్నప్పుడు, ఆ ధైర్యం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు అభ్యర్థులు ఇక్కడ ఏమవుతుందంటే నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పనిచేయడం మానేశారు. ఓకే, కొన్ని నియోజకవర్గాలు ఎలాగ గెలుస్తాం కాబట్టి ఏముందిలే అన్నట్టు ఇంట్లో కూర్చుంటాం. అంటే వీళ్ళు అభ్యర్థుల డిక్లరేషనే కాదు, అభ్యర్థులు అకామిడేట్ చేసిన తర్వాత వాళ్ళు క్యాన్వాసింగ్ ఇంపార్టెంట్ కదా, 40 రోజులు అది ఇంపార్టెంట్ కదా. క్యాన్వాసింగ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లు అయితే ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నాం అని చెప్తున్నారు. నేను అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు వెళ్తున్నాం అని చెప్తున్నారు. నేను మొన్న ఒక కాన్స్టిట్యున్సీలో కూర్చున్నప్పుడు, అది ప్రకాశం జిల్లాకు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాన్స్టిట్యున్సీలో కూర్చున్నప్పుడు ఒక థర్డ్ పార్టీ పర్సన్ నీ అభ్యర్థితో కూర్చొని డిస్కస్ చేస్తున్న విషయంలో ఒక థర్డ్ పార్టీ పర్సన్ ఒక సర్వే రిపోర్ట్ తీసుకొచ్చి అభ్యర్థికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ సర్వే రిపోర్ట్ ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉన్నప్పుడు అభ్యర్థి ఏం చేయాలి? జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు చెప్పేది తప్పని ఆయన మొహం మీద విసిరేసాడు. ఓకే, అంటే అభ్యర్థులు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారనేది ఇక్కడ ఉదాహరణ. అంటే వాస్తవానికి మాకు వచ్చిన రిపోర్టు కూడా కొంచెం అక్కడ మైనసే ఉంది. ఓకే, మైనసే ఉంది. దాన్ని సోషల్ మీడియాలో పూర్తిగా వీక్ ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియాలో ఎలా చేయాలి అది చేయాలని స్ట్రాటజికల్గా మేము డిస్కస్ చేస్తున్న క్రమంలో థర్డ్ పార్టీ పర్సన్, మన చుట్టూ భజన చేసే వ్యక్తులు ఏం చెప్తారు? నువ్వు గెలుస్తావు అన్నా, నువ్వు తోపు అన్నా, అదన్నా ఇదన్నా అని భజన చేసే వాళ్ళు చెప్తారు. ఒక థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి నీ గురించి నెగిటివ్గా చెప్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. అవును, ఆ విషయంలో మీరు మైనస్ అయినప్పుడు రేపు పొద్దున ఎలా గెలుస్తారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.